శంకుపూల మొక్క సరిగ్గా పువ్వులు పూయటం లేదా పూసినా సరే ఒకటి రెండు పువ్వులు చిన్న సైజులో పూసి ఆగిపోతున్నాయి. అయితే తప్పకుండా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా. ఈరోజు చూపిస్తున్న నేను జాగ్రత్తలు మరియు ఫర్టిలైజర్. ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ఇవ్వండి. ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చూడండి ఎంత పెద్ద సైజులో పూసిందో, మరియు అదేవిధంగా కలర్ కూడా మంచి కలర్ అనమాట. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి అంటే మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్ సెక్షన్లో శంకుపూల మొక్క గురించి వీడియో చేస్తే చాలండి చాలా కామెంట్స్ వస్తున్నాయి. మా శంకుపూల మొక్క పువ్వులు సరిగ్గా పూయటం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆకుల మీద ఇలా మచ్చల్లాగా వస్తున్నాయి, తెల్లటి చారలాగా వస్తున్నాయి, పువ్వులు అయితే అస్సలు పూయటం లేదు అంటున్నారండి. కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి, ఆ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీకు చెట్టు నిండా పువ్వులు పూయాలి, నిత్యం చెట్టు పువ్వులతో కలకడలాడాలి అంటే మాత్రం తప్పకుండా ఇలా రెక్క పువ్వులు సెలెక్ట్ చేసుకోండి. అంటే శంకు పువ్వులు చాలా రకాలు వచ్చేసినాయండి ఈ మధ్య మార్కెట్లో. అయితే రెక్క పువ్వులు వచ్చేసింది, ముద్ద పువ్వులు వచ్చేసింది, డబల్ పెటల్ వచ్చేసింది, కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా పువ్వులు చూడాలి అంటే మాత్రం సింగిల్ పెటలే తీసేసుకోండి. ఇది అయితే సింగిల్ పెటల్ అండి, ఇవి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. డబల్ పెటలు అవి రోజ్ పెటల్స్ అవి ఏంటంటే కొంచెం తక్కువగా పువ్వులు పూస్తాయి, వాటికి పోషకాలు కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరిగా సింగిల్ పెటల్ అయితే తీసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి, మీరు ఎక్కువగా తీగగా పాకించుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇది వచ్చేసి తీగ మొక్క, చెట్టుగా కూడా మనం పెంచుకోవచ్చు. కాబట్టి పువ్వులు ఎక్కువగా కావాలి అంటే తీగగా పెంచండి. ఏమన్నా ఒక కర్ర కానీ లేకపోతే తాడు కానీ కట్టేసి మనం సపోర్ట్ ఇచ్చామంటే అది మన తమలపాకు మొక్క లేకపోతే మనీ ప్లాంట్ మొక్క ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు కొమ్మల్ని వాటిని చిగుర్లని తుంచేసుకుంటే మాత్రం అది చెట్టుగా ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు అండి, చిగుర్లు వస్తూ ఉంటాయి కదా, చిగుర్లు తీసేయడం వల్ల ఇది చెట్టుగా మారుతుంది. అదేవిధంగా కాండం కూడా బలంగా తయారవుతుంది. కాబట్టి మీరు ఏదైనా పెద్ద చెట్లు ఉంటే కూడా ఆ చెట్లకు కూడా అల్లిచ్చేసుకోవచ్చు. కానీ నా టిప్ ఏంటంటే మాత్రం తీగగా అల్లించుకుంటేనే ఎక్కువగా పువ్వులు పూస్తాయండి. కుండీలలో పెట్టుకుంటే మాత్రం వీలైనంత పెద్ద కుండీ ఇవ్వడానికి ట్రై చేయండి ఈ మొక్కకి. అదేవిధంగా 1 నుంచి 2 విత్తనాలు వేయడానికి ట్రై చేయండి. అంటే ఒకటే చెట్టు కాకుండా 2-3 విత్తనాలు వేసారంటే మాత్రం ఎక్కువ పువ్వులు పూస్తాయి, మరియు చెట్టు కూడా నిండుగా ఉంటుంది. ఇవి వచ్చేసి మొగ్గలు రేపు పూయడానికి రెడీగా ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మన పువ్వులు ఎక్కువగా పూయాలి మొక్కలకి అంటే మాత్రం ముందు రోజు పూస్తాయి కదా పువ్వుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. తీసేయకపోతే మాత్రం ఇలా కాయలుగా రెడీ అయిపోతాయి. కాయలుగా మారినాయి అంటే మాత్రం మొక్క వాడిపోతూ ఉంటుంది. చాలామంది అయ్యో కాయలు కావాలి, కాయలు ఎందుకు కోసేస్తున్నారు అంటున్నారండి. మనం ఏదో ఒక 2-3 ఇంట్లోకి ఉంచేసుకోవాలి. అంటే నెక్స్ట్ కావాలి ఒక చెట్టు, లేకపోతే మనం ఇంకా పెంచుకోవాలి అంటే మాత్రం ఒక 2-3 కాయలు వదిలేసి చెట్టుని మిగిలిన అయితే ఎప్పటికప్పుడు కాయలు తీసేస్తూ ఉండాలండి. తీయకపోతే మాత్రం మొక్క నీరసించిపోతుంది. చాలామంది అయ్యో ఎందుకు తీస్తున్నారు అని అడుగుతున్నారండి. కంపల్సరిగా తీయాల్సిందేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం పోషకాలండి, ఎప్పటికప్పుడు నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అనేది అందిస్తూ ఉండాలి మొక్కకి. ఇలా ఇవ్వటం వల్లనే మొక్క బలంగా ఎదుగుతుంది. మరియు దీనికి వచ్చేసి మీకు వీలైనంత వరకు ఎండలో పెట్టడానికైతే ట్రై చేయండి. 5 నుంచి 6 గంటలు ఎండ తగలాలి. కంపల్సరిగా ఎండ ఎక్కువగా ఉంటేనే పువ్వులు పూస్తాయి. చాలామంది పువ్వులు పూయట్లేదు అంటే మాత్రం ఎండ తగలకపోవడం వల్లేనండి. ప్లస్ ఎండలో పెడుతున్నారు కానీ పక్క చెట్ల నీడ తగిలినా సరే పువ్వులు అనేది సరిగ్గా పూయవు. పక్క చెట్లవి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి నీడ కూడా పడకూడదు. డైరెక్ట్ సన్లైట్ మొక్క మీద పడాలి. ఇలా పడడం వల్లనే పువ్వులు పూస్తాయి. లేక ఏ మొక్క అయినా సరే అండి, ఇదే కాదు ఏ మొక్క అయినా సరే డైరెక్ట్ సన్లైట్లో పెడితేనే పూల మొక్కలకి పువ్వులు చక్కగా పూస్తాయి. దీంతోపాటు మనము దాని తగ్గ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. సాయిల్ విషయానికి వచ్చేస్తే చాలా లైట్ వెయిట్ సాయిల్ ఉండాలి. అంటే వీలైనంత లూజ్గా ఉండాలి మట్టి. వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అయితే కంపల్సరీగా వెయ్యాలండి. ఈ మొక్కకైతే ఒకరోజు పోసి రెండో రోజు పోయకపోవడం అట్లా ఏముండద్దు. ఎప్పటికప్పుడు మనం వాటర్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కువ ఓవర్ వాటర్ అయితే చేయకండి. మనం ఒక్కరోజు శంకుపూల మొక్కకి వాటర్ ఇవ్వకపోయినా మొక్క అనేది వాడిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా వాటర్ అయితే ఇవ్వాలి. అది కూడా ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. వీలైనంత సరిపోయినంత వాటర్ మాత్రమే ఇవ్వాలి. డ్రైన్ హోల్స్ కుండీలలో పెంచుకుంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ పూసింది అంటే మాత్రం ప్రతిరోజు ఇదే విధంగా పూస్తూ ఉంటాయండి. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి ఇది. మనకి ప్రతిరోజు మన కిచెన్లో దొరికే వాటితోనే. చాలామంది ఏమంటున్నారంటే ఫర్మెంటెడ్ మేము చేయలేకపోతున్నామంటే ప్రతిసారి ఒక 2 రోజులు 3 రోజులు ఫర్మెంట్ చేసిన వాటర్ ఇవ్వమంటున్నారు కదా, అలా ఇవ్వలేము అంటున్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చండి. ఇది ఇన్స్టెంట్గా కూడా ఇచ్చేయచ్చు. మీకు టైం ఉందంటే మాత్రం
దీన్ని ఫర్మెంట్ చేసి కూడా ఇవ్వచ్చు. 2 విధాలుగా చేయొచ్చనమాట. కంపల్సరీగా ఇదొచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి. ప్రతి ఒక్క మొక్కకి అన్ని రకాల పోషకాలు ఈ ఫర్టిలైజర్‌లో దొరుకుతాయి. బియ్యం కడిగిన నీళ్ళలో అన్ని రకాల పోషకాలు మొక్కలకు కావాల్సినవి దొరుకుతాయనమాట. మీరైతే అస్సలు పడబోయకండి. ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను. దీనిలో వచ్చేసి బెల్లం అండి. బెల్లం ఇదొచ్చేసి నేను పొడి బెల్లం తీసుకున్నాను. ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాయి కదా, నేను మొక్కల కోసం సెపరేట్‌గా ఇలా పొడి బెల్లం తీసుకొచ్చాను అనేసి. ఇన్స్టెంట్‌గా కాబట్టి పొడి బెల్లం వేసామంటే తొందరగా కలిసిపోతుంది. దీంతో పాటు ఇంకొకటొచ్చేసి బ్రూ తీసుకున్నానండి. అంటే కాఫీ పౌడరు. ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే మాత్రం కాఫీ పౌడర్ తీసుకోండి. లేదు మాకు టైం ఉంది, ఒకరోజు ఫర్మెంట్ చేసుకుంటాము అంటే టీ పౌడర్ తీసుకోండి. రెండిట్లో నైట్రోజన్ సమానంగా ఉంటుందండి. ఏది ఎక్కువ తక్కువ కాదు. కానీ ఇన్స్టెంట్‌గా ఏందంటే ఇది పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం వాటర్‌లో వేయంగానే పౌడర్ మొత్తం కలిసిపోతుంది. కానీ టీ పౌడర్ ఏంటంటే ఒక్కరోజు మనం వాటర్‌లో వేసి వదిలేస్తే దానిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేస్తుంది. ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు వేసామంటే మాత్రం ఆ టీ పొడి అట్లానే ఉండిపోతుంది. కాబట్టి ఇన్స్టెంట్‌గా ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా సరే అండి. ఒక బ్రాండ్ చూపిస్తున్నామని ఇదే వాడాలా అని అడుగుతున్నారు. కాదండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి. టీ పౌడర్ వాడిన టీ పౌడర్ కూడా తీసేసుకోవచ్చు. అంటే మనం టీ పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కడిగి ఎండపెట్టిన తర్వాతే వాడుకోవాలండి. కడిగిన తర్వాత ఎండపెట్టిన తర్వాతే వాడుకోవాలి. మనం తడిది అలాగే వేసామంటే పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావాలంటే చూడండి, టీ పౌడర్ని ఇలా మనం వాడుకున్న టీ పౌడర్ని ఎండపెట్టకుండా కుండీలలో వేసామంటే ఒక 2-3 రోజుల తర్వాత చిన్న చిన్న పురుగులు అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము క్వాంటిటీ వచ్చేసి నేను 1 లీటరు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నాను. 1 లీటర్ క్వాంటిటీ చెప్తున్నానండి. మీ దగ్గర ఎన్ని లీటర్ వాటర్ ఉంటే దానికి తగ్గట్టు తీసేసుకోండి. 1 లీటరు బియ్యం కడిగిన నీళ్ళకి 1 టీ స్పూన్ మాత్రమే బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కూడా మరీ ఎక్కువ వేసేయకండి. మొక్కలకి చాలా మంచిది బెల్లము. మట్టిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అండి, సూక్ష్మజీవుల్ని పెంపొందిస్తాయన్నమాట. కాబట్టి బెల్లాన్ని కూడా వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు మొక్కలకి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఈ కాఫీ పౌడర్ వాటర్లో వేయంగానే కలర్ కూడా చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఈ కాఫీ పౌడర్ ఇవ్వడం వల్ల మొక్కల మీద ఎటువంటి పెస్ట్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఆకులకి తెల్లటి చారలు కానీ, తెల్లటి మచ్చలు కానీ, ఆకులు పండుబండి రాలిపోవడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి వారానికి ఒక్కసారి అయితే అన్నీ ఇవ్వాలండి. మనం ఫర్టిలైజర్స్ ఒక ఫర్టిలైజర్కి వారం అయితే గ్యాప్ ఇవ్వండి. ఈ వారానికి ఒకసారి ఇచ్చినా సరే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అన్నీ అందే విధంగా ఇస్తూ ఉండాలన్నమాట. దీన్నైతే నేను మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మీకు వీలైతే మాత్రం ఒక గంట నుంచి 2 గంటలన్నా అది దాని అట్లా వదిలేసేయండి. బియ్యం కడిగిన నీళ్ళలో బెల్లము, కాఫీ పౌడర్ వేసారు కదా, మీకు వీలైతే మాత్రం ఒక 2 గంటలు పక్కకు పెట్టేశారంటే ఆ వాటర్లో అవన్నీ కలిసిపోతాయి. వాటర్ డైల్యూషన్కి చూపిస్తున్నానండి. 1:3 తీసుకుంటున్నాను. అంటే 1 వంతుకి 3 వంతుల నార్మల్ నీళ్ళు తీసుకుంటున్నానండి. అంటే 1 వంతు మనం ఫర్టిలైజర్ తీసుకున్నాం. లీటర్ క్వాంటిటీ చెప్పాలంటే 1 లీటర్కి 3 లీటర్ల నీళ్ళు అనమాట కరెక్ట్గా. మీరు తీసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వాటర్ మరీ చిక్కగా పలుచగా కాకుండా ఉండాలి. ఇలా మనం నీళ్ళలో డైల్యూట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి కుండీలలో ఇచ్చేసుకుంటున్నానండి. ఇది అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. గులాబీలు, మందారాలు, ఈ శంకు పువ్వులేనే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి, పువ్వులు పూసే ప్రతి ఒక్క పూల మొక్కకి ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. నేనైతే గులాబీ మొక్కకి ఇచ్చేసుకున్నాను. తర్వాత మందారాల మొక్కకి ఇచ్చేసుకున్నా. ఇది వచ్చేసి మల్లెపూ మొక్కకి ఇచ్చేసుకుంటున్నానండి. మల్లెపూలు సీజన్ అంతా అయిపోయింది. అయినా కానీ నాకు ఇప్పుడిప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. నిత్యం మల్లెపూలు పూస్తూనే ఉంటాయి చెట్టుకైతే. ఇంకా నేనైతే కేరింగ్ తీసుకోవడం వదిలేసాను. అంటే ప్రూనింగ్ చేయలేదు, సాయిల్ని కూడా మార్చలేదు. అయినా కూడా నాకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి శంకు పూల మొక్కేనండి, ముద్ద శంకు. ఇది కూడా నేను ఇంకా తీగగా కట్టలేదు. తీగ కడితే మాత్రం విపరీతంగా పువ్వులు పూస్తాయి. నేనైతే చెట్టుగా పెంచేద్దామని వదిలేసాను. ఎందుకంటే నా దగ్గర తీగ మొక్కలు చాలా ఉన్నాయండి, అన్నీ కలిసిపోతాయని నేను ఇంకా తీగ చేయలేదు. ఇది వచ్చేసి మందారాలు. ప్రతిరోజు మన గార్డెన్లో పూసే మందారాలేనండి. చాలా చక్కగా పూస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.